మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి ప్రశస్తమైన నామానికి మీ అందరికీ వందనాలు, శుభాలు. అందరూ బాగున్నారమ్మా? దేవాదేవుడు మరొక నూతన దినం దయచేసిన దేవాదేవునికి వందనాలు చెల్లించుకుంటూ ఈ దినపు వాగ్దానం ధ్యానించుకుని ప్రార్థన చేసుకుని మన పనులు ప్రారంభించుకుందాం. ఈ దినపు వాగ్దానం: నీ కృప జీవము కంటే ఉత్తమము, నా పెదవులు నిన్ను స్తుతించును. కీర్తన గ్రంథం 63 అధ్యాయం 3వ వచనంలో ఈ మాట రాయబడింది. నీ కృప జీవము కంటే ఉత్తమము, నా పెదవులు నిన్ను స్తుతించును. ఆ పెదవులు ఎప్పుడు కూడా నిత్యము ఆయన స్తుతించే కృప దేవుడు దాచింది. కీర్తనాకారుడు దావీదు, భక్తుడైన దావీదు అంటున్నాడు, నీ కృప జీవము కంటే నాకు ఉత్తమమైనది. అంటే నీ కృప లేదే నా జీవం ఎందుకయ్యా? నీ యొక్క దీవెన లేదు నాకు ఈ జీవం ఎందుకయ్యా? అందుకే అది ఉత్తమం అంట. కృప ఎప్పుడు జీవం కంటే ఉత్తమం. నా పెదవులు నిత్యము ఎప్పుడు కూడా ప్రభువుని మనం స్తుతిస్తూ ఉండాలి. ఒక వ్యక్తి ఆశ్రయించబడాలంటే, ఒక వ్యక్తి దీవించబడాలంటే ఆయన ఎట్టిదిగా స్తుతించాడంటే, ఆయన ఎక్కడున్నా కానీ ఏ పని చేసినా కానీ ఆ పనిలోని పని చేసుకుంటూ కూడా ప్రభుని స్తుతించాడు అతను. అందుకే ఆ కృప ఏమంటున్నాడు, నీ కృప జీవం కంటే ఉత్తమం. అంటే నన్ను గొప్పవానిగా చేసింది, ఉన్నతమైన స్థితికి తీసుకెళ్ళి నన్ను. నేను అడుగు వాటికంటే, ఊహించే వాటికంటే అత్యధికంగా ఆశ్రయించేదాడు. నీకు ఏది అసాధ్యం లేదు. నీ కృప లేనిదే నాకు జీవం ఉన్నా లేకపోయినట్టని భక్తుడు అంటున్నాడు. కాబట్టి నా పెదవులు నిన్ను స్తుతించును. అప్పుడు అన్నాడు చూడండి, 6వ వచనం, కాగా నా జీవితకాలమంతయు నేను ఎలాగ నేను స్తుతించదును, నీ నామం బట్టి నా చేతులు ఎత్తదును. జీవితకాలమంతయు అంటే ఆయన చేసిన మేలు ఏదైనా ఉంటే జీవితకాలం మర్చిపోను. ఎవరన్నా ఒక మేలు చేస్తే ఆ మేలు మనం ఎప్పుడు మర్చిపోవడం, జ్ఞాపకం, మీ వల్లనే కదా మేము ఇలాగ ఈ స్థితిలో ఉన్నాము, ఒకప్పుడు మీరు చేసిన సహాయం వల్ల మీరు. అలాగే ప్రభు కూడా మనం చేసిన మేలుని బట్టి ఏమంటున్నాడు, నా జీవితకాలము నేను ఇలాగే నేను స్తుతించాను, నీ నామాన్ని బట్టి నేను చేతులు, నీ నామాన్ని బట్టి నేను చేతులు. ఇప్పుడు చేతులు ఎందుకు ఎత్తాం మనం అంటే సరెండర్. అంటే చేతులు ఎత్తేసి అంటే మేము ఇంకా నా వల్ల కాదు, నువ్వు ఏదైనా చేయినా కానీ చేతులు ఎత్తేయడమాట, సరెండర్ అయిపోవడం. అంటే మన దేవునికి సరెండర్ అయిపోవాలి. చేతులు ఎత్తేసి, అయ్యా నీ వాళ్ళు కాదు, నీ కృప నాకు దయచేయి, నా పేదలు ఎప్పుడు స్తుతించి ఉండే కృప దయచేయి, నువ్వు చేసిన మేలుని బట్టి నా జీవితకాలం అంతా నేను స్తుతించదును, నీ నామాన్ని బట్టి చేతులు ఎద్దని భక్తులు అన్న. ఇది నాన్న ఈ వాగ్దానం ప్రార్థించే దేవుడు, ఆయన కృప నీకు నిత్యం ఉండను గాక, నీ పేదలు ఎప్పుడు ఆయన స్తుతించే కృప దేవాదేవుడు దయచేయను గాక. ఆమెన్. ఈ వాగ్దానం ప్రార్థించండి. దేవుడు మిమ్మల్ని, కుటుంబాలను దేవాదేవుడు దీవించి ఆశ్రయించను గాక. ఆమెన్. ప్రార్థన. సర్వాధికారమైన యేసు ప్రభు పరిశుద్ధ కృపగలవాడ కనికరం పూర్ణ నీకు వందనాలు. ఇగో నేను మరొక నూతన దినం దయచేస్తాను. ఈ దినమంతా రెక్కల చాటున భద్రపరచండి, కాచి కాపాడండి, దీవించండి, ఆశ్రయించండి. నీ కృపలో మమ్మల్ని బలపరచండి. దుష్టుడు సాతాను గలిబిలు చేయకుండా ఈ దినమంతా మేము చేసిన చేతి పనులు మమ్మల్ని దీవించండి, ఆశ్రయించండి. మీ ఇళ్ళ ప్రతిఫలంలో జయాన్ని, విజయాన్ని దయచేపరు. దుష్టుడు సాతాను గలిబిలు చేయకుండా సహాయం చేయండి. యజమానుల ద్వారా, తోటి పనివారి ద్వారా ఏ కీడు జరగదు, అందరితో సమాధానం, శాంతి దయచేయండి. యజమానులు నెలలా జీతాలు ఇచ్చే కృప దయచేయి. ఇచ్చిన జీతం వ్యర్థం కాపోకుండా మా కష్టార్జితం మీరు తినేలా మీరు సహాయం చేయండి. ఈ దినమంతా మీరు కాచి కాపాడండి ప్రభా. మా బలహీనతలు ముట్టండి, ఎవరైనా బలహీనతలు ముట్టండి, హాస్పిటలైజేషన్లో బట్టి ముట్టండి, కుటుంబ సమస్యలతో బాధపడుతున్న ఇంట్లో చేతబడి చెల్లంగా మంత్రశక్తితో బాధపడి విడుదల దాచండి. షుగర్, బీపీ, గ్యాస్ నొప్పులు, మోకాలు నడు, థైరాయిడ్స్తో బాధపడుతుంది, విడుదల దాచండి ప్రభావ. ప్రతిబిడ్డని దీవించి ప్రతిబిడ్డని ఆశ్రయి. దినమంతా నీ బిడ్డని నీ రెక్కలు చాటుని భద్రపరిచి కాచి కాపాడండి. ఎక్కడ చూసిన కరువులు, పేదరిక, యుద్ధ వాతావరణం ప్రభావ, ఇరాన్ ఇస్రాయల్ యుద్ధాన్ని ఆపండి ప్రభావ. సమాధాన పరచండి, కరువులు తొలగించండి, పేదరికాన్ని తీసే, మంచి వర్షాలు పడేలా సహాయం చేయి. అకాల వర్షాలు, సకాల వర్షాలు పడేలా సహాయం చేయి ప్రభావ. మంచి పంటలు పండే కృప దయచేసి మీ కృప చెప్పి ఈ దినమంతా మా పనులంతలో మీరు తోడు, వెళ్ళే ప్రతి పనిలో జయాన్ని, విజయాన్ని దయచేసి మీ కృప చూపించమని మీకే మహిమా ఘనత ప్రభావం పొందుకోమని యేసు పరిశుద్ధం పడుతున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్. అందరికి వందనాలు. ప్రభు మిమ్మల్ని, కుటుంబాన్ని బహుగా దీవించి ఆశ్రయించును గాక. ఆమేన్. వందనాలు. ప్రభు నామంలో ఈ వీడియో వీక్షించిన ప్రతి ఒక్కరికి జీసస్ స్వస్థత ప్రార్థనా మందిరం వారి ప్రత్యేక వందనాలు తెలియజేసుకుంటున్నాము. మరి ఇంకెన్నో సందేశాలు, వీడియోలు, సంఘ కార్యక్రమాలు మీకు అందుబాటులోకి రావడానికి పక్కనే ఉన్న సబ్స్క్రైబ్ బటన్ని ప్రెస్ చేసి బెల్ ఐకాన్ని కూడా ప్రెస్ చేయాల్సిందిగా కోరుకుంటున్నామండి.